ఫ్రెండ్స్ ఒక ఫోటో ఉంటే మాత్రం ఈ వీడియో మాత్రం మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇంకోటి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంటది ఈ వీడియో అనేది. 'జైలర్ 2' టీజర్ చూశారు కదా మీరు. అందులో లాస్ట్‌లో బ్లాస్ట్ ఎఫెక్ట్ వస్తది. ఇంకోటి స్పెట్స్ యానిమేషన్ వస్తది కదా! లిరికల్ ప్లస్ ఆ స్పెట్స్ యానిమేషన్, బ్లాస్ట్ ఎఫెక్ట్ నాకు నచ్చిన స్టైల్‌లో అలర్ట్ మోషన్‌లో ఎలా 3డీలో సెట్ అవుతుందో అలా ట్రై చేసిన. ప్లీజ్ లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. చూద్దాం అది. ఫ్రెండ్స్ చూశారు కదా! ప్లీజ్ ఒక రిక్వెస్ట్ ఏందంటే వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి పెట్టేసిన. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఇవ్వండి. చాలా టైం అయింది ఈ వీడియోకి నాకు. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఫస్ట్ నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒక్క ఫోటో ఉంటే సరిపోతదని చెప్పాను మీకు. ఇంకోటేందంటే డిస్క్రిప్షన్‌లో 3 బ్లాస్ట్ వీడియోస్ ఇచ్చాను మీకు. బ్లాక్ స్క్రీన్ ఉంటదది. డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఒక పీఎన్‌జీ మాత్రం మీరు ఫోటో రూమ్ యాప్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫోటో రూమ్ యాప్ ఓల్డ్ వెర్షనే యూజ్ చేస్తున్నా. అప్‌డేట్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా అప్‌డేట్ మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడి నుంచి నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటున్నా. మీకు కూడా టెలిగ్రామ్‌లో ఉంటది. వీలుంటే చెక్ చేసుకోండి. అప్‌డేట్ వచ్చిందని మీరు డిలీట్ చేయకండి. అది ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఓకే. ఇంకోటి కొంచెం బెటర్ క్వాలిటీలో ఉండాలంటే వీమేక్ యాప్‌లో మీరు ఎన్‌హాన్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఒకటి 3డీ కెమెరా ఉంటది. ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ ఉంటది. ఓకేనా. చాలామందికి వీడియోతోటి చేయడం ఇష్టం ఉంటది. చాలామందికి ఫోటోతోటి. మనం ఫోటో మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మీకు ఐడియా ఉంది. వీడియో చేయనని కాదు. వీడియో కూడా ఓకే. కానీ ఫోటోతోటి ఇంకా చాలామందికి ఇష్టం ఉంటదని ఫోటోతో ట్రై చేసిన. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరాని సెలెక్ట్ చేసుకోండి. కెమెరా ఇచ్చాను మీకు. కాపీ చేసుకోండి దీన్ని. కాపీ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది మీకు. ఓకేనా. ఇందులో ఏందంటే బైక్ ఉంటది. మీరు బైక్ ఉండాలని అవసరం లేదు. నార్మల్ ఉన్నా నో ప్రాబ్లమ్. ఓకే. మీకు మళ్ళీ ప్రాబ్లమ్ రావచ్చు. నేను సెట్ చేస్తాను మీరు చూడండి. అంటే నార్మల్ ఫోటో ఉన్న ఇలా నిలబడ్డ ఫోటో ఉన్న నో ప్రాబ్లమ్. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే కొంచెం కనిపిస్తుంది మీకు. స్టార్టింగ్‌లో ఫాంట్ ఇచ్చాను. అది కూడా యాడ్ చేసుకోండి. ఇలా వస్తది యానిమేషన్ అనేది. ఆహ్, ఫస్ట్ అయితే మనకు లిరిక్ వస్తది. తర్వాత మనకైతే ఈ యానిమేషన్ అయితే వస్తది. కానీ నార్మల్‌గానే వస్తది. దీనికి బ్లాస్ట్ అలాంటివి ఏమి ఉండదు. అందుకోసమే నేను డిస్క్రిప్షన్‌లో మీకు బ్లాస్ట్ యానిమేషన్ 3 వీడియోస్ ఇచ్చాను. దాన్ని బట్టి మనం యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని మనం రీప్లేస్ పెడదాం. ఓకే. ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని రీప్లేస్ పెడదాం మనం. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. మీడియాలోకెళ్ళాను. బైక్ ఉన్న ఫోటోసే కాదు వేరే ఫోటో ఉన్నా కూడా రీప్లేస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ కనిపిస్తపోదు. ఓకేనా. ఇక్కడ నేను ఒక పీఎన్‌జీ ఫోటో తీసుకుంటా. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో. ఇందులో గ్లాస్ అంటే స్పెట్స్ యానిమేషన్ వస్తది కదా! అది నా స్పెట్సే అది. దాన్ని నేను గూగుల్‌లో చాలా సెర్చ్ చేసినా కూడా రాలేదు నాకు. ఎగ్జాంపుల్‌గా అది నేను దాని గురించి తర్వాత మాట్లాడతాలే కానీ, ఒక ఫోటో తీసుకుందాం. ఏదైనా సంథింగ్. ఎవరి ఫోటో అంటే 'రామ్ చరణ్' సార్ ఫోటో ఒకటి తీసుకుంటా. కొంచెం ఫుల్ ఫోటో ఉంది. కంపల్సరీ ఫుల్ ఫోటో అయితే ఉండాలి. మళ్ళీ మర్చిపోవద్దు ఫుల్ ఫోటో చెప్పలేదని. ఈ ఫోటోని నేను యాడ్ చేస్తున్నా. యాడ్ చేషినా గానీ ఇక్కడ సరిగ్గా కనిపిస్తలేదు. నో ప్రాబ్లమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్నైతే మీ ఫింగర్ ఉంటది కదా! లేకపోతే మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి స్కేల్ ఆప్షన్ ఉంటది ఇక్కడ. స్కేల్‌ని తక్కువ చేసుకోండి ఇలా. ఓకే. తక్కువ చేషినా. నాకు ఎగ్జాంపుల్‌గా అలా చేషినా. మళ్ళీ ఇక్కడ బ్యాకొచ్చి ఎడిట్ షేప్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఎక్స్, వై అని ఉంటది. ఎక్స్ మీరు పెంచితే అక్కడ మీకు ఎక్కువ సైజ్ అనేది పెరుగుతుంది. ఇంకా ఫోటో కట్ అవుతున్నట్టు కనిపిస్తది. కాబట్టి బ్యాక్ తీసుకొని ఇక్కడ మనకు వై ఆప్షన్ ఉంటది. వైని సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే ఫుల్ స్క్రీన్‌లో మొత్తం ఫోటో సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కింద రోడ్ ఉంటది కదా! దాన్ని బట్టి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఓకేనా. ఫోటోని కొంచెం జూమ్ చేషినా. కొంచెం కిందకి తీసుకొచ్చాను. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇలా ఉంటది. ఇలా వచ్చిన తర్వాత స్పెట్స్‌లో ఈ యానిమేషన్ అయితే వస్తది. కింద మనకు షూస్ అనేది కొంచెం బ్లర్ క క కనిపిస్తుంది గదా! నో ప్రాబ్లమ్. దాన్ని మనం బ్లాస్ట్ ఎఫెక్ట్ తోటి కవర్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే కరెక్ట్‌గా ఎక్కడైతే ఉందో ఫోటో క్లియర్ ఎక్కడైతే కనిపిస్తదో అక్కడ వచ్చి కింద ప్లస్ ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో మీకు బ్లాస్ట్ వీడియో 3 వీడియో ఇచ్చాను. అందులో మీరు నేను ఒకటి యాడ్ చేస్తా. ఒకటి చూస్తున్నా బెటర్‌ది. ఓకే. 6 సెకండ్‌ది ఒకటుంటది. ఇది యాడ్ చేస్తున్నా. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రొటేట్ చేద్దాం.
ఓకే. రొటేట్ చేసిన తర్వాత ఈ బీట్ మార్క్ వరకు మాత్రమే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇది మనకు ఫ్రంట్‌లో ఉంది, ముందులో ఉంది కాబట్టి మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళండి. జెడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? జెడ్‌ని సెలెక్ట్ చేసి ఇలాగైతే పైన పైన ఇలాగైతే నేను ఎంత చెప్తానో చూడండి. 2000, 2700 మధ్యలో పెట్టుకోండి. 700 కాదులే. 700 కరెక్ట్‌గా 700 పెట్టి స్కేల్‌లోకెళ్ళి స్కేల్‌ని ఇలాగైతే పెంచుకోండి. స్కేల్ అలా పెంచిన తర్వాత బ్లెండింగ్‌లోకి వెళ్దాం. లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేద్దాం. ఇప్పుడు మనం ఏదైతే వీడియో ఉందో దీన్ని కొంచెం పైన స్క్రోల్ చేసి ఇది మనకు కట్టు కనిపిస్తుంది. ఈ కట్టు కనిపించకుండా ఉండాలంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత చెప్తాను. దీన్నైతే ఈ ఎండ్‌ని సెలెక్ట్ చేసి ఎండ్‌ని కాదు స్టార్ట్ ఏదైతే ఉందో స్టార్ట్‌ని సెలెక్ట్ చేసి ఇలాగైతే కొంచెం పెంచితే ఇలాగైతే మనకు కట్ అవుతున్నట్టు ఉంటది. ఫెదర్ పెట్టుకోండి. సెట్ అయింది. ఇప్పుడు చూడండి. నైస్. బ్లాస్ట్ కూడా బ్యాక్ సైడ్‌లో కనిపిస్తుంది. ఇలా దీన్ని మళ్ళీ కాపీ చేసి ఇక్కడ ఎన్ని సార్లు ఆ గ్లాస్ యానిమేషన్ ఫోటో వస్తదో అన్ని సార్లు మీరు ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఎన్ని సార్లైనా రాని అన్ని సార్లు చేసుకోండి. లాస్ట్‌లో మాత్రం ఇంకోసారి మనం లాస్ట్‌లో మొత్తం లిరిక్ వస్తది. ఇక్కడ మొత్తం లిరిక్‌లు వచ్చిన తర్వాత ఎక్కడంటే కరెక్ట్‌గా బీజీఎం వస్తది. బీజీఎం 26 సెకండ్ తర్వాత బీజీఎం వస్తది. అక్కడ మాత్రం పేస్ట్ చేయండి. సెట్ అయిపోతది. ఇది మొత్తం స్క్రోల్ అయిన తర్వాత ఇలా సెట్ అయిపోతది. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. జై హింద్.